ఖచ్చితంగా కుదురుతుంది సార్. దేనికి కుదరదు? ఏముంది కుదరకపోవటానికి? ఇప్పుడు చలి కాచుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి సంఘాలనైనా రాజకీయ పార్టీలైనా ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టాలి. ఖచ్చితంగా ఇవాళ ఎందుకంటే చాలా బాగా మనం ఇందాక నేను చెప్పినట్టు రాకెట్ యుగంలో దూసుకుపోతా ఉన్నాం. ఇవాళ మన ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ఒక్క నిమిషం లైవ్ చూడగలుగుతున్నాం. ఇవాళ కులాలు మతాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలి మనము అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ వీడియోలు సృష్టిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అవి కంట్రోల్ చేయగలిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి బారి నుంచి ఈ రాష్ట్రాన్ని మనం రక్షించలేము. ఈ కుల సంఘాలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మా సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పినట్టు నష్టమో లాభమో మీరు వాస్తవాలను ప్రతిబింబించండి. నాకు కూడా ఈ కుల సంఘాలు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను నాట్ ఓన్లీ ఒక్క కుల సంఘం గురించి మాట్లాడతా, అన్ని కుల సంఘాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గడగడలాడిపోయారు. ఆ రోజు పోరాడింది రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వ్యక్తిగతంగా బాలకోటయ్య గారు లాంటి వాళ్ళైనా వాళ్ళు పోరాడారు తప్ప వ్యక్తులుగా సంఘాలుగా ఎప్పుడు పోరాడి ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం జరిగిన సంఘటనలో దాఖలాలు లేవు. ఇవాళ ఈ సంఘటన జరిగిందంటే, ఈ సంఘటనలో లక్ష్మీనాయుడికి న్యాయం జరిగిందంటే రాజకీయ పార్టీగా మా హోంమంత్రి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సూచనలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి విశాల దృక్పథంతో ఇవాళ బాధిత కుటుంబం లబ్ధి పొందింది. మరి ఇవాళ ఎవరు చేస్తే వచ్చింది? అది మీరేం చేశారు? మీరు చేసిన వాటికి భయపడి కాదు, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడారు కుల సంఘం వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు న్యాయం చేయమని అడగాలి. కానీ మీరు అసలు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని దూషించడం ఏంటి? అసలు అక్కడ జరిగింది తప్పు అయితే అసలు ఎన్ని, ఇప్పుడు ఇందా బాలకోటయ్య గారు చెప్పినట్టుగా నేను ఒకటే, తోట త్రిమూర్తులు గారు ఉన్నారు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, దళితుల హెరాస్మెంట్. ఎవరైనా ఆ రోజు కులము ఈ కులం అని చెప్పి మాట్లాడారా? అరే, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే కులం, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే కులం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ కుల సంఘాల కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, ఆయన ఏమన్నా ఆ కులానికి నాయకుడు? ఆయన ఏమన్నా ఆ కుల సంఘం ఆదరిస్తేనే అన్ని సీట్లు వచ్చి మరి ఇవాళ అధపాతాళాలు తొక్కి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కలిసి చేశారంటే మా కూటమిలో, మరి ఆయనకు బాధ్యత, ఎటువంటి బాధ్యత ఉంది ఆయనకి? ఒక కులం మీద బాధ్యత లేదు. ఆయన అనేక సార్లు చెప్పాడు. ఆయన భావాలేంటో కూడా అందరికీ తెలుసు. అరే, ఆయన్ని కూడా మీరు వదిలిపెట్టకుండా 45 సంవత్సరాల చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు కూడా మీరు కులం, ఈ సందర్భంగా వైకాపా నేతలకు కానీ కుల సంఘాలకు కానీ ఒకటే తెలియజేస్తున్నా, కోరుతున్నా, హెచ్చరిస్తా ఉన్నా. మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మసిప్పు విషయాలను అంటిస్తే మాత్రం అది జరగదు. ప్రేక్షకులకు కానీ దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు తెలుసుకోండి, ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవడూ లేకుండా పోయాడు తోడు. తండ్రి లేకుండా పోయారు, తల్లి దగ్గర లేదు, చెల్లి దగ్గర లేదు. ఈ పాపాలు చేయబట్టే నువ్వు ఈ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి, లేకపోతే లిక్కరు తాగించి డబ్బు కోసం మీ శాపాలు ఆయన ఏం పట్టించుకోడు. పట్టించుకోకపోయినా పర్వాలేదు సార్, కానీ జరుగుతున్నాయి కదా. ఆయన బియాండ్ దట్, ఆయన ఆలోచిస్తున్నాడు, బియాండ్ దట్ ఆలోచిస్తున్నాడు. బాలకోటయ్య గారు, మార్పు వస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్ష హోదా దక్కిద్దో లేదో చెప్పలేను. అసలు అది కూడా కాదు సార్, అతను రాజకీయాలకే అనర్హుడు. అతను రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు. గారు, అది ప్రజలు కదా డిసైడ్ చేయాలి. ఖచ్చితంగా చూపించారు కదా మొన్న, మళ్ళా చేస్తారు. ఋషి గారు కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెట్టి